అందరికీ నమస్కారం అండి. అనుబంధాలు పార్ట్. స్వర్ణ కార్తీక్‌లకు రిజిస్ట్రేషన్ ఆఫీసులో పెళ్లి జరుగుతుంది. స్వర్ణ కార్తీక్ ఇంట్లో అడుగు పెడుతుంది. ఆ ఇంటి చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ స్వర్ణను చూడడానికి వస్తారు. అందరూ స్వర్ణని చూసి, కావ్య, ఈ అమ్మాయి కన్నా చాలా అందంగా ఉంది కదా! మన కార్తీక్ ఈ అమ్మాయిని ఏం చూసి పెళ్లి చేసుకున్నాడు అని ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, ఆ మాటలు స్వర్ణ వింటుంది. స్వర్ణ ఒకసారి కావ్య వైపు చూస్తుంది. కావ్య అందరితో సరదాగా మాట్లాడుతుంది. కొత్త పెళ్లి కూతురు తనని అందరూ బాగున్నావని అనకుండా కావ్యని పొగుడుతూ ఉంటే స్వర్ణకి కోపం వచ్చేస్తుంది. వెళ్ళిన మొదటి రోజని కూడా పట్టించుకోకుండా, నేనేమీ మీ కార్తీక్‌ని వలలో వేసుకోలేదు. మీ కార్తీకే నేనంటే ఇష్టమని నా వెనకాల పడి మరీ పెళ్లి చేసుకున్నాడు. అర్థమైందా అని అందరూ ఆడవాళ్ళ వైపు చూసి మాట్లాడుతుంది. ఆ మాటలకి శ్యామల, కార్తీక్ ఇంట్లో వాళ్ళు షాక్ అయినట్లు స్వర్ణ వైపు చూస్తారు. కార్తీక్ వెంటనే స్వర్ణ వైపు కోపంగా చూస్తూ, అలా మాట్లాడతావేంటి? కొంచెం ఆడపిల్లలా ఉండు అని కసురుకుంటాడు. చుట్టుపక్కల ఆడవాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే నేనెందుకు మౌనంగా ఉండాలి అని కార్తీక్కి ఎదురు తిరిగి సమాధానం చెప్తుంది. చుట్టుపక్కల ఆడవాళ్ళు గుసగుసలాడటం ఆపేస్తారు. అదంతా గమనిస్తున్న శ్యామల కార్తీక్ స్వర్ణల వైపు కోపంగా చూసేసరికి కార్తీక్ తలదించుకుంటాడు. స్వర్ణ కార్తీక్ మీద అరుస్తూ ఉంటుంది. మనకి ఈరోజు పెళ్ళయింది, కనీసం ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేయలేదు. కింద అంత మంచి ఇల్లు వదిలేసి పైన ఒకే ఒక గది ఉన్న ఈ రూమ్లో ఉండాల్సిన అవసరం ఏంటి అని కోపంగా అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు స్వర్ణ? ఇప్పుడు ఫస్ట్ నైట్ ఏంటి? అందరికీ తెలుసు కదా నువ్వు ప్రెగ్నెంట్ అని. మామూలుగా పెళ్లి జరిగిన వాళ్ళకి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తారు. మనకి పెళ్ళికి ముందే అన్నీ జరిగిపోయాయి, ఇక ఎందుకని పట్టించుకోలేదు. అమ్మ నన్ను కిందే ఉండమంది, కానీ నేనే పైన సపరేట్గా మనకి ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి అమ్మని ఒప్పించి గది రెడీ చేయించాను. కింద అయితే మనిద్దరం గట్టిగా మాట్లాడుకున్నా అందరికీ వినపడతాయి. ఇక్కడ మనం తిట్టుకున్నా సరే వాళ్ళకి వినపడదు అని కార్తీక్ అంటాడు. ఓహో, అంటే ఎప్పుడూ నేను గొడవ పడతా ఉంటాను అనే కదా మీ మాటలు? మీ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పి నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశావా? రేపటి నుంచి తినాలనుకున్నా ప్రతిసారి కిందకి వెళ్ళి తినాలి. ఈ రూమ్లోకి నేనే చేసుకోవాలి, నా బట్టలు నేనే ఉతుక్కోవాలి, అంతే కదా అని స్వర్ణ ఏదేదో అడుగుతుంది. స్వర్ణ, నేనేదో మనకి ప్రైవసీ ఉంటుంది, మన వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదు, మనకేమీ ఇబ్బంది ఉండదు అని ఆలోచిస్తే నువ్వేంటి ఏదేదో ఆలోచిస్తున్నావు? కింద వాషింగ్ మిషన్ ఉంది, 4 డేస్కో 5 డేస్కో ఒకసారి అన్నీ తీసుకువెళ్ళి వేసిరా, సరిపోతుంది కదా. టిఫిను లంచ్ టైంలో ఒక అరగంట ముందు వెళ్ళి వంటగదిలో అమ్మకి హెల్ప్ చేయి. భోజనం అయిపోయాక పైకి వచ్చి రిలాక్స్డ్గా రెస్ట్ తీసుకో. నేను ఇక్కడే చుట్టుపక్కల ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో చూసుకుంటాను. మన ఖర్చులకి అమ్మ వాళ్ళని డబ్బులు అడగకూడదు అనుకుంటున్నాను అని కార్తీక్ అంటే స్వర్ణ ముఖం చిరాగ్గా పెట్టుకుని, నిన్ను చేసుకున్నాక ఇవన్నీ తప్పవు కదా అన్నట్లు నిద్రపోతుంది. కార్తీక్ స్వర్ణని చూసి చిన్నగా నవ్వుకుంటాడు. స్వర్ణ తండ్రి గురించి తెలిసి తనని దూరంగా పెట్టాడే కానీ స్వర్ణ అంటే కార్తీక్కి చాలా ఇష్టం. స్వర్ణ అలా చిరాకు పడుతున్నా కార్తీక్ సంతోషంగానే ఉంది. ఎందుకంటే ఇక స్వర్ణ తనది, తన సొంతమని, తన భార్య తన ఇంట్లోనే తన గదిలోనే ఉందని అన్నిటినీ చూసి చాలా ఆనందపడిపోతున్నాడు కార్తీక్. ఇది ఇలా ఉండగా ఇక్కడ రేఖ ముఖమంతా పెద్ద పెద్ద మచ్చలు పడిపోతాయి. రేఖ ఎప్పుడూ తన అందాన్ని చూసి మురిసిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు అద్దంలో తన ముఖం తనకు చూస్తే నచ్చట్లేదు. అందుకని ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వస్తే మంచిదని చెప్పి స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తుంది రేఖ. డాక్టర్లు టెస్టులు చేసిన తర్వాత నీకు గంధం పడదు, అలాంటప్పుడు ఫేస్కి ఎలా రాసుకున్నావు, ఇక ఈ మచ్చలు పోవటం ఇంపాసిబుల్ అని చెప్తారు. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్, ఈ మచ్చలతోటి నేనుండలేను అని రేఖ బాధపడుతూ అడగగా, మరేం చేస్తాం, ర్యాషెస్ వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి, రాకుండా తీరా ఇలా మచ్చలు పడ్డాక వచ్చావు. సరే, ఎవరు మాత్రం ఏం చేయగలరు, ఆయింట్మెంట్ ఇస్తాను, రోజు రాత్రి నిద్రపోయే ముందు అప్లై చేయి, క్రమంగా కొన్ని నెలలకు తగ్గొచ్చు అని డాక్టర్లు చెప్తారు. ఏంటి, కొన్ని నెలల సమయం పడుతుందా అని ఆశ్చర్యపోతూ రేఖ అడుగుతుంది. కానీ ఇప్పుడు సమస్య ఏముంది, ముఖం మీద అక్కడక్కడ చిన్న చిన్న మచ్చలే కదా, ఏమంత ప్రాబ్లం కాదులేండి, వదిలేసేయండి అని డాక్టర్ అంటాడు. లేదు డాక్టర్, నా ఫేస్ మీద చిన్న పింపుల్ వచ్చినా తట్టుకోలేను, అలాంటిది అక్కడక్కడ మచ్చలుంటే నన్ను నేను ఎలా అద్దంలో చూసుకోవాలి అని రేఖ అంటే, రేఖ ప్రవర్తన చూసి నవ్వుకున్న డాక్టర్, సరే అండి, ఇక మీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పాను అని వేరొక పేషెంట్ని చూడాలి, ఇక మీరు వెళ్ళండి అన్నట్టు మాట్లాడటంతో రేఖ బాధగా బయటికి వస్తుంది.
ఏదో ఆలోచిస్తూ హాస్పిటల్ బయటకు వెళ్తున్న రేఖను చూసిన వినోద్, రేఖ, ఏంటి ఇలా అయిపోయావు? నీ మొహమంతా ఏంటి అంటూ ఆశ్చర్యంగా అడుగుతాడు. బాగా లేనా అని రేఖ అంటే, బాగా లేవని కాదు, ఎప్పుడు బాగా మెయింటైన్ చేస్తావు కదా, సడన్గా నిన్ను అలా చూసి నువ్వా కాదా అని ఒక నిమిషం ఆలోచించాను అని వినోద్ అంటే, నేను నా ముఖం చూసి తట్టుకోలేకపోతున్నాను. సర్లే, ఇప్పుడేమైంది అని వినోద్ అంటే, నేను తిండి తినకుండా అయినా ఉండగలను కానీ అందంగా లేకపోతే ఉండలేను వినోద్. నీకు తెలుసు కదా, నేను నా అందానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తానో. వారానికి ఒకసారి పబ్బులంటూ రెస్టారెంట్లంటూ సరదాగా దేశాలు తిరగాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలని, చుట్టూతా పని మనుషుల చేత పనులు చేయించుకుంటూ ఒక మహారాణిలా ఉండాలని చెప్పి తల్లిదండ్రుల్ని సొంత ఊరిని వదిలేసి మరీ సిటీకి వచ్చాను. ఆ శ్యాంప్రసాద్కి పెళ్ళయిందని తెలిసినా ముందు సిటీలో సెక్యూరిటీ ఉంటుందని చేసుకున్నాను. తర్వాత నీ పరిచయం కారణంగా అప్పుడప్పుడు నాకు నచ్చిన జీవితాన్ని అనుభవించాను. కానీ పరిపూర్ణంగా ఇంకా నా జీవితాన్ని అనుభవించలేదు. అప్పుడే నా ముఖం మీద మచ్చలు. నా జీవితం అయిపోయిందా అని ఏదో రాకూడని జబ్బు వచ్చిన వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతుంది రేఖ. రేఖ మాటలు విన్న వినోద్, నీతో నేను మాట్లాడాలి, రెస్టారెంట్కి వెళ్దాం పదా అని చెప్పి రెస్టారెంట్కి తీసుకువెళ్తాడు. బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని తింటూ ఉండగా, ఏంటి మాట్లాడాలనో మాట్లాడట్లేదు అని రేఖ వినోద్ని అడుగుతుంది. నువ్వు మాట్లాడుతుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది, కానీ నువ్వు అది చేయగలవా లేదా అన్నదే నా సందేహం. ఏంటో ముందది చెప్పు, చేయగలనో లేదో తర్వాత చెప్తాను అని రేఖ అంటే, మా కోడలు తెలుసు కదా నీకు అని అంటాడు వినోద్. తెలుసు, చాలా డబ్బున్న వాళ్ళు కదా, డైమండ్ బిజినెస్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళ నాన్న వాళ్ళు అని రేఖ అంటుంది. మా కోడలు వాళ్ళ నాన్న రఘునాథ్ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నాడు, అచ్చం నీలాగే ఆలోచిస్తున్నాడు. నీ మాటలు వింటుంటే నాకు రఘునాథ్ మాటలు గుర్తుకు వచ్చాయి అని వినోద్ అంటే, అబ్బా సరిగ్గా చెప్పు, నాకేమీ అర్థం కావటం లేదు, అసలు నేను బాధల్లో ఉంటే నన్ను ఇంకా కన్ఫ్యూజన్లో పడేయకు అని చిరాగ్గా అంటుంది రేఖ. చెప్తాను ఉండు. రఘునాథ్కి వయసు సుమారు 60 సంవత్సరాలు ఉండొచ్చు. అసలు బాగోడు, నల్లగా ఉంటాడు. కానీ వ్యాపారం చేసే తెలివితేటలు ఉండటం కారణంగా కొద్ది కాలంలోనే ధనవంతుడిగా మారారు. 2 కూతుర్లు. పెద్ద కూతురేమో నా చిన్న కోడలు. నా చిన్న కూతురు తన స్నేహితుడి కొడుక్కిచ్చి పెళ్లి చేశాడు. 2 కూతుర్లు కావటంతో వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం సెటిల్ చేసేశాడు. రఘునాథ్ భార్య రీసెంట్గానే చనిపోయింది. రఘునాథ్కి ఈ వయసులో అందమైన భార్యని పెళ్లి చేసుకుని చనిపోయే వరకు దర్జాగా ఎంజాయ్ చేస్తూ బతకాలనుకుంటున్నాడంట. మేమందరం ఈ వయసులో ఇదేంటి అంటే, కూతుర్లకి డబ్బులు మొత్తం ఇచ్చేశాను, వ్యాపారాలు కూడా అప్పచెప్పేశాను. కేవలం గోవాలో 2 ఎకరాల్లో ఉండే ఫామ్ హౌస్, బ్యాంకులో కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్, మొత్తం కలిపి ఒక 50 కోట్లు. వాటి మీద వచ్చే ఇంట్రెస్ట్తో లైఫ్ని ఎంజాయ్ చేయాలి. అంతేకాకుండా ఎంజాయ్ చేయాల్సిన వయసులో కష్టపడ్డాను, అందువల్ల ఈ వయసులో నేను సుఖపడాలి అని చెప్పి పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు అని రేఖ అంటుంది. నిజంగా నీకు శ్యాంప్రసాద్ మీద ఆ కుటుంబం మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకొంచెం అందంగా రెడీ అయ్యి రఘునాథ్ ముందుకు వచ్చావంటే ఖచ్చితంగా నిన్ను రఘునాథ్ పెళ్లి చేసుకుంటాడు. ఎలాగో నీవు పెద్ద వయసైనా నువ్వు వయసు తక్కువ దానిలా కనపడతావు. ప్రశాంతంగా రఘునాథ్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. నీకు ఉన్న ఆశలు మొత్తం తీరతాయి. ఏమంటావు? మధ్యలో ఒకవేళ వాడు చచ్చాడనుకో, నువ్వు నేను ప్రశాంతంగా గోవా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. ఎలాగూ నేను నీకు తోడుంటాను కదా అని వినోద్ సలహా ఇస్తాడు. రేఖ ఆలోచనలో పడుతుంది. సరే, బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రా, ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పి బయలుదేరతాడు. కానీ ఫేస్ ఇలా ఉంటే మాత్రం రఘునాథ్ ఇష్టపడ్డాడు అని క్లియర్గా చెప్తాడు వినోద్. రేఖ ఆలోచనలో పడుతుంది. ఇలా డబ్బు కోసం శ్యాంప్రసాద్ను వదిలేసి వెళ్ళటం కరెక్టేనా? అంతేకాకుండా పెళ్ళికి వచ్చిన కూతురు ఉంది, నా జీవితం నేను చేసుకుంటే ఎలా అని చెప్పి తనను తాను ప్రశ్నించుకుంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఆలోచనల కారణంగా తలంతా పట్టేసి ఉండటంతో, సరే టీ తాగుదాం, కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుందని చెప్పి వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టుకోవడానికి టీ పొడి డబ్బా తీస్తుంది. టీ పొడి డబ్బా వెనకాలే గంధం డబ్బా కనపడుతుంది. రేఖ ఆశ్చర్యపోతుంది. నాకు గంధం అంటే పడదు, ఇంట్లోకి గంధం ఎవరు తీసుకువచ్చారు అంటూ డబ్బా పట్టుకుంటే దాన్ని ఎవరో ఓపెన్ చేసినట్టు, ఆల్రెడీ యూజ్ చేసినట్లు అర్థమవుతుంది. ఇక ఆ ఇంట్లో ఉన్నది శ్యాంప్రసాద్ తను. డాక్టర్ ఫేస్ అలా కావడానికి కారణం గంధం అని చెప్పారు. దీనంతటికీ అర్థం పెళ్ళికి వెళ్లే ముందు వేసుకున్న ఫేస్ ప్యాక్లో శ్యాంప్రసాద్ కావాలనే గంధం కలిపాడు అని అర్థం చేసుకుని కోపంగా శ్యాంప్రసాద్ దగ్గరికి వెళ్తుంది. నువ్వు అసలు మనిషివేనా?
నేను పెళ్ళికి రావటం ఇష్టం లేకపోతే రావద్దని చెప్పొచ్చు కదా! అంతేకాని నేను ఫేస్‌కి రాసుకునే దాంట్లో గంధం ఎందుకు కలిపావు అని నేరుగా అడుగుతుంది. నిజం తెలిసిపోవటంతో శ్యాంప్రసాద్ అది అది అని మాట్లాడలేక నీళ్లు నములుతాడు. చూడండి, ఈ మచ్చలు నా ముఖం మీద ఎలా ఉన్నాయో, ఇవి తగ్గవంట. నన్ను నేను చూసుకోవాలంటే ఏడుపు వచ్చేస్తుంది అని రేఖ అంటే, రేఖ, నీ పిచ్చి కానీ అసలిప్పుడు ఆ చిన్న చిన్న మచ్చలు ఏమవుతాయి? అయినా నువ్వేమైనా వయసులో ఉన్నావా పెళ్లి చేసుకోవడానికి ఎవరూ రారు అనుకోవడానికి? కొన్ని రోజుల్లో పింకీకి పెళ్లి చేస్తే మనవడో మనవరాలో పుడతారు. నువ్వు అమ్మమ్మ అయిపోతావు. అమ్మమ్మ అంటే అర్థం ముసలిదానివని. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అయినా నువ్వు అందంగానే ఉన్నావు. ఇప్పుడు ఈ వయసులో నిన్ను వదిలేయనులే. నువ్వు కంగారు పడకు అని శ్యాంప్రసాద్ నవ్వుతూ చెప్తాడు. శ్యాంప్రసాద్ అన్న మాటలకి రేఖకి విపరీతమైన కోపం వస్తుంది. నువ్వు ముసలోడివి, నేను కాదు అంటూ అక్కడున్న వస్తువులన్నిటినీ కింద పడేసి గోలగోల చేస్తుంది రేఖ. నీకు అందమని పిచ్చి పెట్టింది రేఖ. నిన్ను మార్చటం ఆ దేవుడి వల్ల కాదు అనుకుంటూ శ్యాంప్రసాద్ బయటికి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత పింకీకి ఫోన్ చేస్తుంది రేఖకి. అమ్మా, భోజనం చేశావా? డాడీ ఎలా ఉన్నాడు అని మాట్లాడుతుంది. పింకీ, మీ నాన్న ఎంత పని చేశాడో తెలుసా అని చెప్పి గంధం కలిపిన విషయం దగ్గర నుండి డాక్టర్లు మచ్చల పోవన్న దగ్గర వరకు చెప్తుంది రేఖ. మమ్మీ ఇప్పుడు ఏమైంది అని పింకీ అంటే, మొన్న మీ ఆఫీసులో మీ తోటి ఉద్యోగులు కలిసినప్పుడు అందరూ నన్ను మీ అక్క అని అడిగారు, గుర్తుందా అని రేఖ అంటే, గుర్తుంది. కాదు మా మమ్మీ అని చెప్పాను కదా అని పింకీ అంటే, అప్పుడు అందరూ ఏమన్నారనుకున్నావు అని ప్రశ్నిస్తుంది రేఖ. ఏమన్నారు అనగానే, మేము అసలు నమ్మలేకపోయాం మీరు పింకీ అమ్మ అంటే. నిజంగా మీరు పింకీకి అక్కలాగే ఉన్నారని నా అందాన్ని పొగిడేయలేదా అని రేఖ అంటుంది. అవును, పొగిడారు. వాళ్ళు పొగిడినంత మాత్రాన నువ్వు నా అక్కవేమీ అయిపోవు కదా, నువ్వు మా అమ్మవే కదా. ఏంటి మమ్మీ నీ ఆలోచన విధానం తప్పుగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఒకళ్ళ అమ్మలా కన్నా వేరుగా ఉంటావు. నువ్వు ఇలా ఉంటే నాకు కష్టంగా ఉంటుంది. భాను పెద్దమ్మను చూసి నేర్చుకో మమ్మీ. భాను పెద్దమ్మ చూడ్డానికి ఎంత ప్రశాంతంగా, చాలా సింపుల్గా ఒక ఇంటి ఇల్లాలులాగా ఉంటుంది. అసలు ఏమీ మెయింటైన్ చేయకపోయినా భాను పెద్దమ్మ ఎంత బాగుంటుంది. చూడగానే చేతులెత్తి దండం పెట్టొచ్చు అన్నట్లు ఉంటుంది. అలా ఉండొచ్చు కదా అని పింకీ అనేసరికి రేఖ కోపం ఇంకా రెట్టింపవుతుంది. నువ్వు మీ నాన్న నాకు శత్రువులు. ఇన్ని రోజులు నువ్వు మీ నాన్నే నా సర్వస్వం అనుకున్నాను. కానీ మీ ఇద్దరి మాటలు విన్నాక మీ ఇద్దరికీ నేను అవసరం లేదు అని అర్థమవుతుంది. ఉంటాను, బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది రేఖ. నువ్వు మారవు మమ్మీ అనుకుంటూ పింకీ ఫోన్ పక్కన పడేస్తుంది. పింకీ తనని ఓదర్చకపోగా భాను పెద్దమ్మలాగే ఉండావు అనేసరికి రేఖకి విపరీతమైన కోపం. అయినా ఆ భాను ఏం బాగుంటుంది? ఏదో జడ అల్లుకొని పూలు పెట్టుకుంటుంది. పాతకాలం చీరలు కట్టుకుని ఓ 70 సంవత్సరాల పెద్దావిడిలా ఉంటుంది. జీవితం అంటే అదా? అందంగా ఉండాలి. ఎవరు చూసినా అబ్బా ఏమున్నారు అని పొగిడితేనే కదా ఆ మనిషికి అసలు విలువ. ఈయనకి పింకీకి నా విలువ తెలియదు. నా విలువ కేవలం వినోద్‌కి మాత్రమే తెలిసింది. ఇప్పుడు వీళ్ళని వదిలిపెట్టి నా జీవితం నేను చూసుకుంటే బాగుంటుంది. ఎవరి గురించి ఆలోచించి ఇక మిగిలిన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు అని రేఖ ఒక పిచ్చి నిర్ణయానికి వస్తుంది. వెంటనే వినోద్‌కి ఫోన్ చేసి రఘునాథ్‌ని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్న విషయం చెప్తుంది. రేఖ ఆయన నువ్వు అనుకున్నంత ఈజీగా పడే రకం కాదు. ముందు నువ్వు తనతో మాట్లాడు. నిజంగా ఇష్టపడుతున్నాడు అని అనుకుంటే ఆ తర్వాత నీ ఇష్టం. అంతే. కానీ ఒకటి గుర్తుపెట్టుకో. నిన్ను ఆయన దగ్గరికి చేర్చిన దాంట్లో గానీ, తర్వాత నీ జీవితంలో ఏమైనా జరిగినా నా పేరు బయటికి రాకూడదు. ఎందుకంటే ఆయన కూతురు మా ఇంటి కోడలు. అది గుర్తుపెట్టుకో అని వినోద్ అంటే, తప్పకుండా నాకన్నీ గుర్తుంటాయి. అతని నంబర్ పంపించు చాలు. మిగతాది నేను చూసుకుంటా అని చెప్పి రఘునాథ్ ఫోన్ నంబర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదేమీ తెలియని శ్యాంప్రసాద్ ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఉదయం 7 గంటల సమయంలో కావ్య వచ్చి కార్తీక్ కార్తీక్ అని తలుపు డోర్ కొడుతుంది. వస్తున్నా కావ్య, తలుపు కొట్టకు అంటూ కార్తీక్ వచ్చి తలుపు తీస్తాడు. ఏంట్రా కార్తీక్, మన ఇంట్లో అందరం 6 గంటలకు లేయాలనుకుంటాం కదా, ఈరోజు 7 లేవలేదు. నిన్న బాగా అలసిపోయి ఉంటావని అమ్మ టీ పంపించింది. టీ తాగి ఫ్రెష్ అయ్యి కిందకి రండి అని చెప్పి కావ్య కిందకి వెళ్ళిపోతుంది. ఏంటి కార్తీక్ ఉదయాన్నే ఈ గోల అని స్వర్ణ విసుక్కుంటూ అడుగుతుంది. నీకు చెప్పడం మర్చిపోయాను స్వర్ణ. ఇక్కడ అందరం 6 గంటలకే నిద్రలేస్తాము. 6 తర్వాత నిద్రపోతే ఇంటికి అరిష్టమని చెప్పి మా అమ్మ గట్టిగా నమ్ముతుంది.
రేపటి నుంచి అలారం పెట్టు, అసలు మెలకువే రాలేదు అంటాడు కార్తీక్. ఏంటి 6కి నిద్రలేయాలా? ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 9కి నిద్ర లేచేదాన్ని. ఈ మధ్య ఉద్యోగం లేకపోయేసరికి నైట్ అంతా ఏదో ఒక ఆలోచన, సినిమాలు చూస్తూ మధ్యాహ్నం టైం వరకు నిద్రలేస్తున్నా. నా వల్ల కాదు కార్తీక్ అని స్వర్ణ అంటుంది. స్వర్ణ, నువ్వు తల్లివి కాబోతున్నావు. ఇంకా నా వల్ల కాదు, అది కాదు, ఇది కాదు అని చిన్నపిల్లలా మారం చేయకు, అర్థమైందా? మనం ఇంట్లో పాటించే రూల్స్ అన్నీ ఖచ్చితంగా పాటించాలి, సరేనా? 6కి నిద్ర లెగవాలి, గుర్తుపెట్టుకో. ముందు తొందరగా లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్దాం అనగానే, అబ్బో జమీందారు ఫ్యామిలీ రూల్స్ అంట అని ఎటకారంగా అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. అరగంటలో ఇద్దరూ కలిసి కిందకి వస్తారు. స్వర్ణ, నిద్ర పట్టిందా అమ్మ అని శ్యామల అడిగితే, నాకు నిద్ర ప్రాబ్లం ఏమీ లేదండి, నిద్ర బాగానే వస్తుంది అంటుంది స్వర్ణ. కొత్త ప్రదేశం కదమ్మా, నిద్ర పట్టిందో లేదో అని చెప్పి అలా అడిగాను అనగానే, ఓ అంటుంది స్వర్ణ. ఏం టిఫిన్ చేస్తున్నారా ఆంటీ అని స్వర్ణ అడిగితే, అట్టు వేస్తున్నానమ్మా అంటుంది. సరే నాకు బాగా కాల్చండి అని ఆర్డర్ వేసినట్టు చెప్తుంది. సరే స్వర్ణ, 5 నిమిషాల్లో బాగా రోస్ట్ చేసి తీసుకువస్తాను అంటుంది శ్యామల. ఏంటి స్వర్ణ, వంటగదిలోకి వెళ్ళి నీకెలా కావాలో అలా కాల్చుకోవచ్చు కదా, ఎందుకు అమ్మకు పని చెప్తావు అని కార్తీక్ చిన్నగా అంటాడు. ఏమైందండి, ఇంట్లో అందరికీ ఆంటీయే కదా అట్లు వేసేది, ఇప్పుడు నా ఒక్కదానికి వేస్తే ప్రాబ్లమా ఏంటి అని తిరిగి ప్రశ్నిస్తుంది. ఏంట్రా కార్తీక్, కావ్య ఎలాగో స్వర్ణ కూడా అలాగే కదా, కావ్య అలా చెయ్యి ఇలా చెయ్యి అని నాకు ఆర్డర్ వేయదా ఏంటి, నీకెందుకు మా విషయాలు, సైలెంట్గా ఉండు అని శ్యామల అంటే ఇక మౌనంగా ఉంటాడు కార్తీక్. టిఫిన్ తింటూ ఇంటి మొత్తాన్ని పరిశీలనగా చూస్తుంది. గోడ మీద ఒక పెద్ద ఫోటో దండ వేసి ఉంటే ఎవరు అని అడుగుతుంది స్వర్ణ. మా తాతయ్య అని ఆనందంగా చెప్తాడు కార్తీక్. అబ్బో, తాతయ్య అంటే చాలా ఇష్టం అనుకుంటా, కేవలం ఎవరు అనగానే ముఖం వెలిగిపోతుంది అనగానే శ్యామల అట్లు తీసుకొస్తూ, ఇంట్లో అందరికీ ఆయనంటే దేవుడమ్మా, మామయ్య గారు ఏది చెప్పినా అందరం తప్పక పాటిస్తాము. మామయ్య ఉన్నప్పుడు ఉదయం 4 గంటలకి నిద్ర లెగవాలి అనేవాడు, కానీ కాలక్రమేణా అంత ఉదయాన్నే లేయటం కుదరక 6 గంటలకి పెట్టుకున్నాము అని శ్యామల అంటే, సరే ఆంటీ అలవాటు పడతాను అని స్వర్ణ అంటుంది. నీకు ఇప్పుడు ఎన్నో నెల అని అడుగుతుంది శ్యామల. 3 నుండి 4 వస్తుంది అని సమాధానం ఇస్తే, సరేనమ్మా అందరం కలిసి హాస్పిటల్కి వెళ్దాం, ఇక మనం కంటిన్యూస్గా చెకప్ చేయించుకుంటూ ఉండాలి కదా అనగానే, సరే అన్నట్లు తల ఊపుతుంది స్వర్ణ. కాసేపట్లో ఇంటి పనంతా పూర్తి చేసుకుని కార్తీక్, శ్యామల, స్వర్ణ ముగ్గురు హాస్పిటల్కి బయలుదేరబోతారు. కావ్య కూడా నేను వస్తాను అంటే, నువ్వు వస్తే ఆటో వాడు ఇంకొక 20 రూపాయలు ఎక్స్ట్రా అడుగుతాడు, అవసరమా, వద్దులే, ఇంట్లో ఉండు, నాన్న పొలం నుంచి వస్తే మేము హాస్పిటల్కి వెళ్ళామని చెప్పు, నాన్నకి భోజనం పెట్టు, పప్పు చేశాను, ఫ్రై కూడా చేశాను అని కూతురికి జాగ్రత్తలు చెప్పి బయలుదేరతారు. స్వర్ణ మనసులో ఏంటి, 20 రూపాయల కోసం హాస్పిటల్కి వద్దంటున్నారా, వీళ్ళేం మనుషులు అనుకుంటూ పైకి అనలేక ముఖం ఎలాగో పెట్టుకుంటుంది. వీధి చివరి వరకు నడిచి ఒక ఆటో మాట్లాడుకుని హాస్పిటల్కి వెళ్తారు. రోడ్డు కొంచెం గుంతలమయం కావటంతో ఆటో అటు ఇటుగా వెళ్తూ ఉంటే, ఆంటీ మీకు కారు లేదా అని అడుగుతుంది. లేదమ్మా, ఎప్పుడూ కొనుక్కోవాలన్న ఆలోచన కూడా రాలేదు అని శ్యామల అంటే, డబ్బులు ఉంటే ఆలోచన వచ్చేది, మీ దగ్గర అంత డబ్బులు లేనట్టున్నాయి, అందుకే కారు కొనలేదు అనే ఆలోచన రాలేదు అని కొంచెం తీసి పడేసినట్టు మాట్లాడుతుంది స్వర్ణ. కార్తీక్ వెంటనే శ్యామల వైపు చూస్తాడు, శ్యామల బాధపడుతుందేమో అని. కానీ శ్యామల ఒక చిన్న నవ్వు నవ్వి, నిజమే, నువ్వన్న దాంట్లో కూడా నిజం ఉండొచ్చు, ఎందుకంటే మేమంతా ధనవంతులం కాదు, 5 ఎకరాల భూమి మాత్రమే ఉంది, ఆ పొలంతోనే ఇల్లు జరుగుతుందమ్మా, ఆయనకి నాకు బయటికి వెళ్ళే పని చేసే అలవాటు లేదు, అందుకే డబ్బులు కూడా మిగలట్లేదు అని శ్యామల ఇంటి పరిస్థితి గురించి చెప్తుంది. అమ్మ ఎందుకు ఇవన్నీ ఇప్పుడు అని కార్తీక్ అంటే, అదేంటిరా, స్వర్ణకు కూడా అన్నీ తెలియాలి కదా. అంతలో హాస్పిటల్ వస్తుంది. డాక్టర్కి చూపించుకున్న తర్వాత సమస్య ఏమీ లేదు, 15 రోజులకు ఒకసారి వచ్చి చెకప్ చేయించుకోండి, మందులు వాడండి అని కొన్ని మందులు రాస్తారు. ఇంటికి బయలుదేరుతుంటే దారిలో బేకరీ షాప్ కనపడుతుంది. అమ్మ కావ్యకి కూల్ కేక్ అంటే ఇష్టం కదా, తీసుకుంటాను అని చెప్పి ఆటో వాడిని ఆపి ఒక కూల్ కేక్ పార్సిల్ తీసుకుని వస్తాడు. స్వర్ణకి ఏమైనా కావాలా అని కార్తీక్ అడగడు. కార్తీక్ కావ్యకు కేక్ తీసుకువచ్చాడు అన్న దాని కోపం ఒకటి,
తనని కనీసం అడగలేదన్నది ఇంకో కోపంతో మొహం ఎర్రబడిపోతుంది. శ్యామల కానీ కార్తీక్ కానీ అది గమనించుకోలేదు. ఇంటికి వెళ్ళినమ్మటే నేను అలసిపోయాను, నేను నా గదికి వెళ్తాను, అన్నం తీసుకురా అని చెప్పి మెట్లెక్కి గదిలోకి వెళ్ళిపోతుంది స్వర్ణ. కార్తీక్ కావ్యకి కేక్ ఇచ్చి కాసేపు సరదాగా మాట్లాడి లంచ్ చేసి చివరిలో ఒక ప్లేట్లో అన్నం కూరలు అన్నీ తీసుకొని గదిలోకి వెళ్తాడు. ఎప్పుడెప్పుడు కార్తీక్ వస్తాడా కోప్పడదామా అని స్వర్ణ ఎదురు చూస్తూ ఉంటే చాలాసేపటి వరకు రాకపోవడంతో ఆకలితో అల్లాడిపోతున్నాను, భోజనం చేసుకురావడానికి ఇంతసేపు పట్టిందా అని కోపంగా అడుగుతుంది స్వర్ణ. అవును స్వర్ణ, నేను అలా అమ్మతో మాట్లాడుతూ కూర్చుండిపోయాను. ఇదిగో తెచ్చాను తిను అని ప్లేట్ చూపిస్తాడు. ఇప్పుడు నాకు ఆకలి చచ్చిపోయింది అని చెప్పి ప్లేట్ పట్టుకోదు. స్వర్ణ మాటలకి ఏదో కోపంలో ఉంది అని అర్థం చేసుకున్న కార్తీక్, ఏమైంది స్వర్ణ, ఇప్పుడు భోజనం చేసి మధ్యాహ్నం వేసుకోవాల్సిన టాబ్లెట్స్ ఉన్నాయి కదా అని కార్తీక్ అంటే, నాకు అన్నం తినాలని లేదు, నాకు ఎగ్ పఫ్ తినాలనుంది అని అడుగుతుంది. అవునా, ఇందాక బేకరీ దగ్గర ఆటో ఆగినప్పుడు చెప్పొచ్చు కదా, తీసుకువచ్చేవాడిని అంటాడు కార్తీక్. మరి కావ్య నిన్ను కూల్ కేక్ తీసుకురమ్మని చెప్పలేదు కదా, ఎందుకు తీసుకొచ్చావు అని స్వర్ణ అంటే, స్వర్ణ ఉద్దేశం అర్థం చేసుకున్న కార్తీక్, కావ్యకి ఎప్పుడు బయటికి వెళ్ళినా కూల్ కేక్ అంటే చాలా ఇష్టం, అందుకే తీసుకువచ్చాను. ఈసారి నుండి నీకేమేం కావాలో ముందే చెప్పు, తీసుకువస్తాను, ఈ ఒక్కసారికి వదిలేవా అని రిక్వెస్ట్ చేస్తూ అడుగుతాడు. నీకు నేను మాత్రమే సర్వస్వం కావాలి, ఇంకొకరు సర్వస్వం అయితే ఒప్పుకోను, గుర్తుపెట్టుకో అని చెప్పి వెంటనే అన్నం ప్లేట్ తీసుకుని అన్నం తింటుంది స్వర్ణ. మౌనంగా స్వర్ణని చూస్తూ ఉంటాడు కార్తీక్. అలా చిన్నదానికి పెద్దదానికి స్వర్ణ కార్తీక్ మీద చిరాకు పడుతూనే ఉంటుంది. అక్కడ కార్తీక్ స్వర్ణల గొడవ రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. భాను ఇంట్లో భాను అమ్మ తోడుగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఖర్చులు తప్పించి డబ్బులు ఉండటం లేదు. స్వర్ణకి 9వ నెల వస్తే శ్రీమంతం చేయాలి, డెలివరీకి ఇంటికి తీసుకురావాలి, తర్వాత బిడ్డ పుట్టినప్పుడు చాలా ఖర్చులు ఉంటాయి. డబ్బులు సంపాదించాలని చెప్పి భాను అమ్మ భాను ఇద్దరూ కలిసి నిల్వ పచ్చళ్ళు పెట్టి అమ్ముతున్నారు. అంతేకాకుండా ఇంకా కూరగాయ మొక్కలు ఎక్కువగా నాటుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు అన్న ఉద్దేశంతో ఇక సిటీలో రఘునాథ్ని ఎలా పడేయాలని రేఖ ప్రయత్నాలు మొదలు పెడుతుంది. తన గురించి అన్ని వివరాలు తెలుసుకుంటుంది. రఘునాథ్ బలహీనత ఏంటి, తను దేనికోసం పడిపోతాడన్న విషయం కూడా తెలుసుకుంటుంది. రేఖ నీట్గా తయారై మేకప్ వేసుకుని ఒక వీడియో రికార్డ్ చేస్తుంది. నేను మోసపోయాను, ప్రేమించాను అంటే నమ్మి పెళ్లి చేసుకున్నాను, తీరా చూస్తే రెండో పెళ్లి వాడని తెలిసింది. తనకి మొదటి భార్య అంటే ఇష్టమని, తనంటే ఇష్టం లేదని, ఇక ఎవరి కోసం బతకాలి, చనిపోవటం ఒక్కటే మార్గం, కష్టమైనా సుఖమైనా నీతో కాకపోతే ఎవరికి చెప్పుకుంటాను, నువ్వే కదా నా ప్రాణ స్నేహితురాలివి, నేను లేనని నా గురించి బాధపడకు అని ఏడుస్తున్నట్లు ఒక వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోని రఘునాథ్ వాట్సాప్కి పంపుతుంది రేఖ. రఘునాథ్ ఆ వీడియో చూసి ఎక్కడ తన ప్రాణాలు తీసేసుకుంటుందో అని తిరిగి ఫోన్ చేసి, చనిపోయే హక్కు మనకెవరిచ్చారు, బతకాలి, బతికి నిరూపించుకోవాలి అంటూ మోటివేషన్ చేస్తాడు రఘునాథ్. రేఖ మనసులో నవ్వుకుంటూ, మీరెవరండి, నాకు కాల్ చేసి ఇలా మాట్లాడుతున్నారేంటి అని అమాయకంగా అడుగుతుంది రేఖ. అవన్నీ తర్వాత మాట్లాడతాను, ముందు మీరు చనిపోను, నా కోసమైనా బతుకుతాను అన్న మాట ఇవ్వండి అని రఘునాథ్ అడిగితే, ఎవరి కోసం బతకాలండి, నేను మోసపోయాను, ఈ సమాజంలో నేను ఎవరిని నమ్మలేను అంటుంది రేఖ. ప్లీజ్ అండి, కొన్ని రోజులు నేను చెప్పినట్లు ఉండండి, రేఖ ఎక్కడ తన ప్రాణాలు తీసుకుంటుందేమోనని తనని కాపాడాలన్న ఉద్దేశంతో రఘునాథ్ అలా మాట్లాడతారు. సరే అండి, దేవుడిలా చనిపోవాలనుకున్న సమయంలో ఫోన్ చేసి మాట్లాడారు, మీకోసమైనా బతుకుతాను అంటూ రేఖ ఫోన్ పెట్టేస్తుంది. రఘునాథ్ తర్వాత రోజు రేఖ ఎలా ఉందో ఏంటో తెలుసుకోవటం కోసం ఫోన్ చేస్తాడు. చెప్పండి అని ఎవరో తెలియనట్టు ముభావంగా అంటే, ఏంటి అలా మాట్లాడుతున్నావు, టిఫిన్ చేశావా అని అడుగుతాడు రఘునాథ్. లేదండి, జీవితం మీద విరక్తి వచ్చాక ఇక తిండి తిప్పల మీద ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది అని వైరాగ్యం వచ్చిన దానిలా మాట్లాడుతుంది రేఖ. అలా అంటే ఎలా అండి, కొంచెమైనా తినాలి కదా అని రఘునాథ్. ఒంటరిదాన్ని, ఏమీ తినాలనిపించటం లేదు అంటుంది. నేను ఒంటరిగానే ఉన్నాను. సరే, నువ్వు ఒంటరి నేను ఒంటరి, ఇద్దరం కలిసి ఒక మంచి హోటల్లో టిఫిన్ చేద్దామా అని రఘునాథ్ అడిగితే, మీరెవరో తెలియదు, మీతో ఎలా అని సందేహంగా మాట్లాడుతుంది రేఖ.
మీరు నా గురించి భయపడాల్సిన అవసరం లేదు. నా మీద నమ్మకం ఉంటేనే హోటల్‌కి రండి అని చెప్పి హోటల్ అడ్రస్ పంపుతాడు రఘునాథ్. ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందని లగ్జరీ రూమ్ బుక్ చేసుకొని ఆ హోటల్‌లో ఆ సిటీలో ఉంటాడు. ఒక గంట కల్లా నీట్‌గా రెడీ అయ్యి ఆ హోటల్‌కి వెళ్తుంది రేఖ. హోటల్‌కి వెళ్ళిన తర్వాత రేఖ రఘునాథ్‌కి ఫోన్ చేస్తుంది. రఘునాథ్ కిందకి వస్తాడు. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తారు. అసలు ఇంత అందంగా ఉన్నావు, ఇలాంటి అందమైన అమ్మాయికి నీకు కష్టమేంటి అని అడుగుతాడు రఘునాథ్. శ్యామ్ ప్రసాద్ గురించి చెప్తుంది. కానీ శ్యామ్ ప్రసాద్‌ని తనే కావాలని పెళ్లి చేసుకున్న విషయం దాచేస్తుంది. కూతురు పింకీ ఉందన్న విషయం కూడా చెప్పదు. రఘునాథ్ రేఖను చూడగానే తన అందానికి మైమరిచిపోతాడు. వెంటనే పెళ్లి చేసుకో అంటే ఎక్కడ రేఖకి సందేహం వచ్చి కాదు అంటుందో అని, అలాంటి వ్యక్తితో కలిసి ఉండటం ఎందుకు, వదిలేసి వచ్చేయొచ్చు కదా అని రఘునాథ్ అంటాడు. మీకు తెలీదండి ఈ సమాజం గురించి. భర్తను వదిలేసి ఉన్నట్టే నలుగురు నాలుగు రకాలుగా అంటారు. అంతేకాకుండా ఏ పని చేతగాని దాన్ని బయటికి వచ్చి ఎలా బతకాలి, అలా అందరి చేత మాటలు అనిపించుకుండే కాడికన్నా చనిపోవటం చాలా మంచిది కదా అని ఏడుస్తూ మాట్లాడుతుంది రేఖ. అయ్యయ్యో, మీలాంటి వాళ్ళు అలా ఏడుస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నేను మీకు తోడుంటాను కదా, మీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తాను కదా అని ఓదారుస్తూ మాట్లాడతాడు రఘునాథ్. ఇక ఆ రోజు నుండి ఇద్దరు మధ్య మధ్యలో మాటలు, చాటింగ్లు మొదలవుతాయి. ఒక 20 రోజులు, నెల రోజుల్లోపే రఘునాథ్‌ని తనని ఇష్టపడుతున్నట్లు చెప్పేస్తాడు. రేఖ వెంటనే ఒప్పుకోదు. మిమ్మల్ని నేను ఒక స్నేహితుడిగా, ఆప్తమిత్రుడిగా అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరిలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది. భర్తను వదిలేసి ఎలా రాగలను? ఇష్టం లేనట్టు మాట్లాడుతూ ఉంటే అతను నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. అదసలు పెళ్ళే కాదు. అయినా మనం ఇక్కడ ఉంటేనే కదా సమాజంలో అందరికీ నీ గురించి తెలిసేది. నా వ్యాపారం అంతా ఢిల్లీలో ఉండేది. మనం ఉండబోయేది గోవాలో. నా సర్కిల్‌కి ఎవరూ నీ గురించి తెలీదు కాబట్టి నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇద్దరం పెళ్లి చేసుకుందాం. సరికొత్త జీవితాన్ని ఆరంభిద్దాం అంటాడు రఘునాథ్. రేఖ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఏంటి రేఖ, నా మీద నమ్మకం లేక నేను పెద్ద వయసు వాడినని చెప్పా నీకు. నేను నచ్చట్లేదా అని అడుగుతాడు రఘునాథ్. అయ్యో, మీరు అలా అనకండి. మీరు నాకు దేవుడు లాంటివాడు. నేను చనిపోదామనుకున్న సమయంలో ఒక మంచి స్నేహితుడిగా నాకు పరిచయమై నన్ను ఇలా బతికించారు. మీకు పెళ్ళై ఇద్దరు కూతుర్లున్నారు. వాళ్ళిద్దరూ నేను ఆస్తి కోసమే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అని ఏదైనా అంటే నాకు చాలా బాధగా ఉంటుంది. నాకు ఆస్తి కన్నా నన్ను ప్రేమగా చూసుకునే మనిషి ముఖ్యం. కానీ ఎవరు కూడా అది నమ్మకపోగా నన్నే తప్పు పడతారు. ఇప్పటికీ చాలా మాటలు పట్టాను. ఇక నేను ఆ మాటలు పడలేను. దయచేసి మనిద్దరం ఇలా స్నేహితులుగానే ఉండిపోదాం అంటుంది రేఖ. రేఖ, నువ్వు చనిపోదాం అనుకున్నప్పుడు ఈ సమాజం వచ్చి నిన్ను కాపాడిందా? లేదు కదా. అయినా అందరితో నేను మాట్లాడతాను. రేపు నువ్వు ఇక్కడికి రా. ఇద్దరం కలిసి నా కూతుళ్ళతో వీడియో కాల్ మాట్లాడి రేపే నీ కళ్ళ ముందు తేల్చేస్తాను. నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు అని కరాఖండిగా చెప్తాడు రఘునాథ్. నాకు ఆస్తి మీద, మిగతా వాటి మీద నాకు ఎటువంటి ఆశ లేదండి. నన్ను మాత్రమే ప్రేమించే నా భర్త మనసులో నేను తప్ప వేరొక ఆడది ఉండకూడదు. అదే నా కోరిక అని రఘునాథ్ మీద ప్రేమ ఉన్నట్లు, రఘునాథ్ ఆస్తిపాస్తులు ఇష్టం లేదన్నట్లు మాట్లాడుతుంది రేఖ. అంతేకాదండి, ఎవరైనా సరే నువ్వు డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నావంటే ఆ క్షణమే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను. దూరంగా ఈ లోకాన్ని కూడా వదిలేసి వెళ్ళొచ్చు. గుర్తుపెట్టుకోండి అనగానే రేఖ, నీకు అలాంటి పరిస్థితి రానివ్వను. ఇప్పటి వరకు నువ్వు కష్టాలు పడ్డావు. ఇక నుంచి నీ జీవితాన్ని బంగారుమయం చేస్తాను అని మాట ఇస్తాడు రఘునాథ్. ఆ మాటలకి రేఖ సరేనండి, రేపు ఉదయాన్నే వస్తాను అని చెప్పి ఇంటికి బయలుదేరుతుంది. దారిలో మొత్తం విషయం వినోద్‌కి చెప్తుంది. వినోద్ నమ్మనేనట్టు పట్టుమని 20 రోజులు కాలేదు. అప్పుడే రఘునాథ్‌ని నీ చుట్టూ తిప్పుకునేలా చేశావు. నిజంగా గ్రేట్. రఘునాథ్ అంత తొందరగా ఎవరిని నమ్మడే. నిన్నెలా నమ్మాడు అని వినోద్ అంటే, అవన్నీ నీకెందుకు? ఆ ముసలోడికి బీపీ, షుగరు, ఆయాసం అన్నీ ఉన్నట్లు ఉన్నాయి. పెళ్ళయ్యాక సడన్‌గా చచ్చిపోతే ఇక అసలు సమస్యే ఉండదు. ఆ డబ్బుతో నువ్వు నేను ఎంజాయ్ చెయ్యొచ్చు. ఏమంటావ్ అనగానే, సరే ముందే కలలు కనకు. రేపు ఆలోచిద్దాం. వాళ్ళిద్దరు కూతుర్లు ఒప్పుకోవాలి కదా అని మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు వినోద్. శ్యామ్ ప్రసాద్ ఈ మధ్య రేఖ ప్రవర్తన మీద చిరాగ్గా ఉంటున్నాడు. ఎప్పుడూ ఫోన్లలో మాట్లాడటం.
అందంగా రెడీ అవ్వటం, బయటికి పోవటం అంతే తప్పించి కనీసం ఇంట్లో వంట కూడా చేయట్లేదు. వంటగదిలోకి వెళ్తే అందం పాడైపోతుంది అంటుంది రేఖ. ఎన్ని రోజులు ఈ హోటల్ తిండి? దయచేసి సరదాగా తిరగటం ఆపేసి ఇంట్లో వంట చేసి ప్రశాంతంగా తిని ఎన్ని రోజులైందో తెలుసా? అసలు ఈ మధ్య నేను తిన్నది కానీ, నిద్రపోయింది కానీ అసలు ఏమీ లేదు అని శ్యాంప్రసాద్ బాధగా రేఖతో చెప్పుకుంటాడు. ఇప్పుడు నువ్వేమంత ఇరగపొడుస్తున్నావని ప్రశాంతంగా నిద్రపోవడానికి, తినడానికి నీకు నచ్చినప్పుడు తిను. ఆకలేసినప్పుడు బయటికి వెళ్ళి తెచ్చుకో. నిన్ను సంపాదించి నాకు తెచ్చిపెట్టమని ఏమీ అడగట్లేదు కదా! ముందు చేతనైతే ఉద్యోగం సంపాదించు. పింకీకి పెళ్లి చేయాలి. నీ కూతురు, కొడుక్కి పెళ్ళైపోయి సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇకేముందులే అనుకుంటున్నావేమో అని సంబంధం లేని మాటలు మాట్లాడి గదిలోకి వెళ్ళిపోతుంది రేఖ. రేఖతో మాట్లాడటం సమయం వృధా తప్పించి ఏ ప్రయోజనం ఉండదు. అంతకు మించి గోడతో మాట్లాడుకోవటం అన్న ప్రయోజనమని ఏరికోరి చేసుకున్న పాపానికి ఇలాగే సర్దుకుపోవాలి అనుకుంటూ తనలో తాను నలిగిపోతాడు శ్యాంప్రసాద్. తర్వాత రోజు హోటల్కి వెళ్తుంది. ముందుగా రేఖను దూరంగా కూర్చోపెట్టి కూతుర్లు, అల్లులతో వీడియో కాల్ మాట్లాడతారు. ఏంటి డాడీ, సరదాగా ఎంజాయ్ చేయాలని అక్కడికి వెళ్ళి హోటల్లో ఉంటున్నావు, ప్రశాంతంగా ఇంట్లో ఉండొచ్చు కదా అని పెద్ద కూతురు అడుగుతుంది. ఇక్కడికి రావటం కూడా ఒక మంచిదే అయింది. నాకు ఏదైతే కావాలనుకున్నానో అది దొరికింది అంటాడు రఘునాథ్. ఏం మాట్లాడుతున్నారు, మాకు అర్థం కావటం లేదు అని అందరూ ఒకేసారి అనటంతో మీ అందరికీ చెప్పాను కదా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, ఇదిగో తనే రేఖ అని చెప్పి రేఖను పరిచయం చేస్తాడు. రేఖను చూసిన డాడీ ఆవిడ్ని చూస్తుంటే పెళ్ళైన దానిలా ఉంది, నిన్నెందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని సందేహంగా అడుగుతారు. పెళ్ళయింది, పెళ్ళైన కొన్ని రోజులకే భర్త చనిపోయాడు, ఒంటరిగా ఉంటుంది. తనకి నేను, నాకు తను ఇద్దరం తోడుగా ఉంటాము అంటాడు రఘునాథ్. లేదు డాడీ, తనని చూస్తుంటే నాకు ఎందుకో మోసం చేసే ఆవిడిలా అనిపిస్తుంది. మన డబ్బు, ఆస్తి, అంతస్తుల గురించి తెలిసే నిన్ను వలలో వేసుకున్నట్లుంది అంటుంది చిన్న కూతురు. మీకు అటువంటి టెన్షన్ ఏమీ లేదు. మనం డబ్బున్నోళ్ళమని తనకేమీ తెలీదు. ఊరకే వేరొక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను, ఒక సొంత ఇల్లు ఉంది అని మాత్రమే తెలుసు. అంతకుమించి తనకేమీ తెలీదు అంటాడు రఘునాథ్. తను డబ్బు కోసమే మీ దగ్గరికి రాలేదు అని గ్యారంటీ ఏంటి? మాకు నిరూపించండి, అప్పుడు పెళ్లి చేసుకోండి అంటారు కూతుర్లు. సరేరా, రేపే మన లాయర్లతో వీలునామా రాయిస్తాను. ఆల్రెడీ మీకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశాను. కేవలం నా దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్లు మరియు ఆ గోవాలో ఇల్లు మాత్రం ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా మీ ఇద్దరికీ చెందేలా నా తదనంతరం అని రాస్తాను. కేవలం ఆ ఇల్లు మాత్రమే. నేను చనిపోయిన తర్వాత, నేను చనిపోయేంత వరకు నా పక్కన రేఖ ఉంటే ఆ ఇల్లు రేఖకు చెందుతుంది. అలా వీలునామా రాసిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను. ఏమంటారు అని రఘునాథ్ అడుగుతాడు. డాడీ, ఆ ఇల్లు ఏమైనా తక్కువ అనుకుంటున్నారా ఏంటి? సుమారు 20 కోట్లు ఉంటుంది అని కూతురు అంటుంది. 20 కోట్లే కదరా, దాని గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు? మీ ఇద్దరికి సుమారు చెరో 100 కోట్ల దాకా ఆస్తి ఇచ్చి ఉంటాను. అయినా మీరు అప్పుడప్పుడు నన్ను చాదస్తం ఎక్కువైందని చెప్పి అరుస్తూ ఉంటారు. అలాంటి చాదస్తాన్ని నన్ను భరిస్తూ ఉన్న నా భార్యకి ఆ మాత్రం ఇవ్వొద్దా అని రఘునాథ్ అంటే, సరే డాడీ, మీరు ఆమెను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. మేము వద్దన్నా సరే మీరు చేసుకుండేలా ఉన్నారు. అందుకే ఒప్పుకుంటున్నాము. కానీ ఎప్పుడూ మా ఇంటికి ఆవిడ రాకూడదు. నువ్వు మాత్రమే రావాలి. మేము రావాలనుకుంటే వస్తాము, వెళ్ళిపోతాము. అంతేకాని ఆమెకు మాత్రం ఎటువంటి మర్యాద ఇవ్వము. మా దృష్టిలో ఆమెకు అసలు విలువ లేదు అని గుర్తుపెట్టుకోండి అని కూతుర్లు అంటారు. సరేరా, మీకు ఇప్పుడేమైంది? ఈ పెళ్ళికి ఎటువంటి ఇబ్బంది లేదు కదా అంటే, లేదు అన్నట్లు తల ఊపుతారు కూతుర్లు. రేఖ ముఖమంతా డల్లుగా అయిపోతుంది. ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇల్లు, ఇంకా ఏదైనా ఆస్తి వస్తుంది అనుకుంటే కేవలం ఆ ఇల్లు మాత్రమే, అది కూడా 20 కోట్లేనంట. ఇప్పుడు ఆ 20 కోట్ల కోసం రఘునాథ్ని పెళ్లి చేసుకోవటం అవసరమా అనే ఆలోచనలో పడుతుంది. శ్యాంప్రసాద్కి ఏం తక్కువ కాదు, బాగానే చూసుకున్నాడు. ఇప్పుడు ఆ శ్యాంప్రసాద్ని వదిలేసి కూతురికి దూరంగా ఆ 20 కోట్ల ఇంటి కోసం జీవితాన్ని రిస్క్లో పెట్టుకోవాలా అని రేఖ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి రేఖ, 4 రోజుల్లో మనం పెళ్లి చేసుకుని గోవాకి వెళ్ళిపోదాం, ఏమంటావ్ అనగానే సరే అన్నట్లు తల ఊపుతుంది రేఖ. ఏమైంది అంత డల్గా ఉన్నావు అని రఘునాథ్ అడిగితే, ఏమీ లేదు, నేను అనుకున్నట్లే అందరూ ఆ డబ్బు కోసమే నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను అని అనుకుంటున్నారు కదా,
అని నాటకం ఆడుతుంది రేఖ. అందుకే కదా నేను వాళ్ళకన్నీ ఇచ్చేస్తాను అని చెప్పింది. నీకవేమీ ఇష్టం లేదు కదా! ప్రశాంతంగా మీ ఇంట్లో నువ్వు మహారాణిలా ఉండటం ఇష్టమని చెప్పావు. నిన్ను ఆ ఇంటికి మహారాణిని చేస్తున్నాను. వ్యాపారాలు, ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీతో హ్యాపీగా ఎంజాయ్ చెయ్యొచ్చు. నువ్వేమీ ఆలోచించకు అని రఘునాథ్ అంటాడు. సరే అండి. పెళ్లి ముహూర్తం పెట్టించి ఫోన్ చేయండి. నేను చెప్పి ఇంటికి బయలుదేరతాను అంటుంది రేఖ. 20,00,00,000 ఇల్లు తప్పించి ఏది రాదు అనే ఆలోచన రావటంతో రేఖకి ఆ రఘునాథ్‌ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. ఇప్పుడు రేఖ 20,00,00,000 కోసం శ్యాంప్రసాద్‌ని, పింకీని మోసం చేసి వెళ్ళిపోతున్నాను. లేక తన తప్పేంటో తెలుసుకొని శ్యాంప్రసాద్‌తో ఉండిపోతుందా? ఇక్కడ స్వర్ణ, కార్తీక్ కొత్త జీవితం సరిగ్గా సాగుతుందా? లేక స్వర్ణ యొక్క కోపం, తెలియనితనం కారణంగా తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటుందా? తెలుసుకోవాలి అంటే అనుబంధాలు తరువాయి భాగం వినాల్సిందే. బాయ్.